రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది. ఇది ఎప్పుడో ఉంటుంది కదా, ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, అనేకం వచ్చేసాయి, ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది. నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు, ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు, శంకరం గారు ఉన్నారేంటే మీరు సాక్ష్యం అయితే, నాకు ఈ అనుమానం ఉండేది. చిత్రం ఏంటంటే, మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం. వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది, మళ్ళీ బరస్ట్ అయిపోయింది. చీకటి పడిపోతోంది. రోడ్డు మీద నిలబడిపోయాం. మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు.